ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. మా సొంత ఊరికి వచ్చినట్లు ఇక్కడ బైక్ వాళ్ళకి ఫోన్ చేసి ఒక బైక్ తీసేసుకొని ఇక్కడికి వచ్చి సైకిల్ 80 రూపీస్ పర్ డే అని సైకిల్ రెంట్ తీసేసుకొని బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఈ ఊర్లో 61 దేశాల వాళ్ళు ఇక్కడే బతుకుతూ ఉంటారు. భలే ఉంటారు అసలు. ఆ వెనక అమ్మని గోపురం అనమాట. అది రమణ మహర్షి ఆశ్రమం వెళ్ళాను. నైట్ గిరి ప్రదక్షిణ చేశానంటే రేపు నేను స్కంద విరూపాక్ష వెళ్ళలేను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నేను బెంగళూరు 5 గంటలు నేనే డ్రైవ్ చేయాలి. ఆరోవిల్ 7th డే ఇది. సో ఈరోజు ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ ఏమీ లేవు, ఎందుకంటే ఈవెంట్స్ జరగట్లేదు. జనవరిలో కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి, పాటరీ ఇట్లాంటివన్నీ. జస్ట్ ఫారెస్ట్లోకి వెళ్ళి అలా ఒక ఫారెస్ట్ ఫీల్ని ఎంజాయ్ చేసి వద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే రేపు అరుణాచలం వెళ్తున్నాం. అండ్ మేము ఉన్నటువంటి గెస్ట్ హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా మా ఫస్ట్ ఫ్లోర్ మీద ఇంత మంచిగా వాక్వే ఉంది కాబట్టి దీన్ని కాసేపు ఎంజాయ్ చేసి చిన్న వ్లాగ్ చేసి అలా 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 ఫారెస్ట్లో గాలి తిరుగుళ్ళు తిరుగుదాం అనుకుంటున్నాం. అంటే సిటీలో తిరిగితే గాలి తిరుగుళ్ళు అవుతాయి, అడవిలో తిరిగితే గాలి కోసం తిరగడం అవుతుంది. బాగా చెప్పాను కదా ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనుషులు లేని ప్రాంతంలో సంచరించాము. పొద్దున సైకిల్ గైడ్ అబ్బాయి చెప్పాడు, అటు రోడ్డు పట్టుకొని పోతే ఒక యూత్ సెంటరు పిజ్జా కార్నివాల్ జరుగుతుంది, ఈరోజు సాటర్డే అన్నాడు. ఇక్కడ ఏముందబ్బా అని అసలు ఎంటీ రోడ్లో వచ్చాం. అబ్బాయి చెప్పిన బ్లైండ్ గుర్తులు, ఇట్లా స్ట్రీట్ లైట్స్ వస్తాయి సిమెంట్ రోడ్ అని. అండ్ హియర్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, ఐ విల్ షో యూ. తెలుసా మొత్తం ఫారినర్స్. సో సీరియస్ సాటర్డే పార్టీ. లైవ్ మ్యూజిక్ నడుస్తుంది సాటర్డే. ఇక్కడ పిజ్జాలు చేస్తున్నారు, పిజ్జాలు లైవ్ పిజ్జాలు చేస్తున్నారు. లైవ్ పిజ్జాస్ బ్యూటిఫుల్. చేతులు కడుక్కుంటున్నారు అండ్ మంచిగా చేస్తున్నారు. ఓ మై గాడ్, ఎంత మంచిగా బట్టీలో కాలుస్తున్నారు పిజ్జా. మంట పెట్టి కర్రలతో. దిస్ ఈస్ సో అమేజింగ్. ఆరోవిల్లో ఆల్కహాల్ ఉండదు, చెప్పే అవసరమే లేదు. చేతిలో చెప్పులు పట్టుకొని పోతున్నానా, ఇవి బీచ్లో వేసుకొని తిరగడానికి. ఆరోవిల్ బీచ్ అనమాట. ఇప్పుడు మేము బీచ్కి వెళ్తున్నాము, అందుకని మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్. చిన్నది అంటే బీచ్లో వాటర్ ఇంతవరకు వస్తాయి కదా, ఇక్కడ ఉతుక్కోవడానికి మళ్ళీ మాకు ఎందుకు కష్టాలని చెప్పేసి పోతున్నాం అనమాట. ఇక్కడ ఆరోవిల్ బీచ్ ఉంది, పోదాం. హాయ్ ఫ్రెండ్స్, బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఏం అర్థం కావట్లేదు కదా. ఇటు చూడండి స్ట్రీట్ ఉంది, ఇటు చూడండి స్ట్రీట్ ఉంది, ఇటు చూడండి స్ట్రీట్ ఉంది, ఇటు చూడండి నేను ఉన్నాను. కానీ మేము బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఎక్కడన్నా బీచ్ కనిపిస్తుందా? రండి ఆరోవిల్ బీచ్కి పోదాం దా. చూసి బీచ్ వస్తుంది. బీచ్ కనిపిస్తుందా? ఇప్పుడు మనం ఆరోవిల్ బీచ్కి వెళ్తాం.
లాస్ట్ డే ఆఫ్ ఆరోవిల్లీ. సో వెళ్ళిపోతున్నాము. యాక్చువల్లీ ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. అంటే సహజమైనటువంటి మ్యాన్ మేడ్ ఫారెస్ట్ ఏరియా ఇది. చాలా చాలా బాగుంది. మోర్ దాన్ 2 million ట్రీస్ ఉన్నాయి, డిఫరెంట్వి. వైల్డ్ యానిమల్స్ ఇక్కడ ఉండవు, ఎందుకంటే మ్యాన్ మేడ్ ఫారెస్ట్ కాబట్టి. ఇక్కడ మేమున్న గెస్ట్ హౌస్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్గా ఉందో ఇక్కడ. ఇది ఫస్ట్ ఫ్లోర్. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్ మీద మంచిగా టైల్స్ వేస్తారు, బికాస్ వాకింగ్ ఏరియాకి స్పేస్ ఉంటుందని. పని వాళ్ళు డైలీ క్లీన్ చేస్తారు ఇక్కడ గార్డెన్కి. మెయింటెనెన్స్ చాలా బాగుంది. మినిమల్ నీడ్స్ ఉన్నాయి, కానీ ఎందుకో మాకు ఇంకా ఏమీ లేవు అన్నట్లు అనిపించలేదు. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కంటే కూడా నాకు ఇదే చాలా కంఫర్ట్గా అనిపించింది. ఎందుకో ఇట్స్ వెరీ కంఫర్టబుల్, ఎందుకంటే ప్లెజెంట్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఈవినింగ్ 6 o'clockకి రాత్రి 12 అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సన్ అయిపోతుంది 5:30కి, ఫుల్ డార్క్ అయిపోతుంది. అండ్ 7 o'clockకి మనుషులు ఎవరు కనిపించరు. ఏదో కొన్ని సెంటర్స్లో ఏదైనా అడగాలి అంటే కనుక అలా కనిపిస్తే అడగొచ్చు. బట్ ఫారెస్ట్లోకి ఇట్లా లోపలికి వెళ్తున్నా సరే కొంచెం కూడా భయం వేయదు. ఏదో సెక్యూర్డ్ ఫీల్ ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఆరోవిల్ గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, హ్యూమన్ టు హ్యూమన్ కనెక్షన్ పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఏముంటుందని అడిగి మాత్రమే తెలుసుకోవాలి. అదే ఎక్స్పీరియన్స్. నేనైతే ప్రశాంతత కోసం వచ్చాను. ఎప్పుడైనా ప్రశాంతత కావాలంటే ఇక్కడికి రావచ్చు. ఇది సీజన్ నవంబర్, డిసెంబర్, జనవరి. ఫారినర్స్ ఎక్కువగా వస్తారు. 70% ఫారినర్సే ఉంటారు. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ టౌన్షిప్. ఈ ఊర్లో 61 దేశాల వాళ్ళు ఇక్కడే బతుకుతూ ఉంటారు. ఇది మేమున్న రూము. ఒక హాలు, 2 bedrooms ఉంటాయి అన్నమాట. అన్నింటికి అంతే ఉంటాయి. 1 hall, 2 bedrooms. కింద వచ్చేసి రూమ్స్ పేరు నర్మదా, సింధు, యమున, గోదావరి అని పెట్టారు. అండ్ అది వచ్చేసి ఒక హాల్ ఉంటుంది, ఒకటే బెడ్రూమ్ ఉంటుంది, డైనింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. కైండ్ ఆఫ్ స్యూట్ రూమ్ అనమాట. పైన వచ్చేసి అపార్ట్మెంట్స్ అంటారు. మాది అపార్ట్మెంట్ 3. మేము బయలుదేరుతున్నాం. హలో ఫ్రెండ్స్, లాస్ట్ డే ఆఫ్ ఆరోవిల్. వెళ్ళిపోతున్నాం. ఇంకా 8 రోజులు ఉన్నాము. చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నెక్స్ట్ టైం వచ్చేసి ఏదో మా సొంత ఊరికి వచ్చినట్లు ఇక్కడ బైక్ వాళ్ళకి ఫోన్ చేసి ఓ బైక్ తీసేసుకొని ఇక్కడికి వచ్చి సైకిల్ 80 rupees per day అని సైకిల్ రెంట్ తీసేసుకొని ఇంగ్ అని తిరిగేసేసి నేను ఎక్కడికైనా పోవాలా, నేను పోతా, అక్కడికి పోతా, ఇక్కడికి పోతాను, మొత్తం తిరిగేసి బాగుంది. ఫైనల్లీ బేసిక్గా నాకు నేచర్ అంటే బాగా ఇష్టం, అందుకే వెతుక్కొని వచ్చి. ఎవరైనా టూర్ వెళ్ళాలంటే ఎక్కడైనా బాగా క్రౌడ్ హడావిడి ఉండే చోట వెళ్తారు. బట్ నాకు ప్రకృతి కావాలి కాబట్టి ఒక ఫారెస్ట్ లాంటి ఊర్లోకి వచ్చాం. అరుణాచలంలో ఉన్నాము. లంచ్ టైంకి వచ్చాము. 10 అయింది. ఫుల్ ఆకలేస్తుంది. లాస్ట్ టైం లంచ్ తిన్నాము. అసలు థాలి ఈ ఐటమ్ బాగుంది, ఈ ఐటమ్ బాగాలేదు అనడానికి లేదు. సౌత్ ఇండియన్ థాలి నేను చాలాసార్లు తిన్నాను చాలా ప్లేస్లో. బట్ ఇక్కడ ఈ సర్వేష హోటల్ పక్కన జేఎస్ ప్యాలెస్ అని ఉంటుంది. అసలు ఎంత టేస్ట్ ఉందంటే సొరకాయ కర్రీ అంట బాగుంది. ఇది పాయసం, బటర్ మిల్క్. సో అప్పడం చూడు అసలు ఎంత పెద్ద. దొండకాయ కర్రీ. అసలు ఈ ఐటమ్ ఎంత కమ్మగా ఉంటుందంటే మీరు వదిలిపెట్టడం కూడా ఫుడ్ వేస్ట్ కాదు అసలు. పల్లెల్లో అవసరం అంటే అవసరం ఉంటుంది. ఇంత బెస్ట్ ఫుడ్. లాస్ట్ టైం కూడా చిన్న బ్లాగ్ చేసా, ఈసారి కూడా చేస్తున్నాను. భలే ఉంటుంది అసలు. మేము అరుణాచలం వస్తే ఈ జేఎస్ ప్యాలెస్కి రండి, చాలా బాగుంటుంది. ఇక్కడే టెంపుల్, జస్ట్ టెంపుల్. ఇక్కడ చెప్తే రాదు, నేను మనకు ఉంటుంది. అదే సంగతి. అవునా? ఆటోలో ఉన్నాను. ఎక్కడికి పోతున్నా అనుకుంటున్నారా? రైట్ నౌ అరుణాచలంలో ఉన్నాను. రమణాశ్రమంకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు సమయం 3:15 అయింది. మేము వచ్చేసరికి 2 అయింది అరుణాచలంకి. ఆరోవిల్ నుంచి అరుణాచలం వచ్చాము. అండ్ లంచ్ తినేసేసి రూమ్ తీసుకొని సాయంకాలం దర్శనం దొరికితే సాయంకాలం, లేదంటే రేపు మార్నింగ్ దర్శనంకి అనమాట. ఇప్పుడైతే రమణాశ్రమం ఓపెన్ ఉంది, సోమవారం కదా. వెళ్తున్నాము. విరూపాక్షకి అలో చేస్తే అక్కడ వెళ్ళి ధ్యానం చేసుకుందామని. మేబీ చీకటి అయిపోతుందేమో కదా, చూద్దాం. ఆశ్రమంలోకి వెళ్ళిన ధ్యానం చేసుకుంటాం. అరుణాచలం వచ్చాము, కాకపోతే ఈరోజు దర్శనం చేసుకున్నామండి.
అంటే సోమవారం కదా అందుకని రమణాశ్రమంకి వచ్చాము. ఇందాక రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళాం కదా, ఉద్దేశం బాగా అయింది. స్కందాశ్రమం విరూపాక్షకి వెళ్ళాలి అనుకున్నాం కానీ ఒక 1 అవర్లో తిరిగి రాలేము, కష్టమవుతుంది. సో రేపు పొద్దున దర్శనం చేసుకొని వెళ్దామని మనకి డ్రెస్లు చుడిదార్ కొనుక్కోవాలి. అంతే, నేను రోజు గిరి ప్రదక్షిణ చేయట్లేదు కానీ ఈ క్షేత్రంలో సాయంత్రము గుడి లోపలికి వెళ్తాను. గుడి లోపలికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ధ్యానం చేస్తాను. పోయిన సంవత్సరము జూన్లో వచ్చాను అరుణాచలం. రాత్రి 2:30 వరకు ఇలా నేనున్న హోటల్లో పైన ఆ వెనక అమ్మని గోపురం అన్నమాట. అది చూస్తూ రాత్రి 2:30 వరకు కూర్చున్నా. సో మళ్ళీ ఇప్పుడు వచ్చి కూర్చున్నాను, చూస్తూ కూర్చున్నా. మీకు చూపించాలనిపించింది, చెప్పాలనిపించింది అంతే. 3వసారి అరుణాచలం వచ్చాను. రమణ మహర్షి ఆశ్రమం వెళ్ళాను అండ్ పొద్దున్నే అభిషేకం ఉంది గుళ్ళో. దాని తర్వాత స్కంద విరూపాక్ష వెళ్దామని అనుకుంటున్నాం. అది అయిపోయిన తర్వాత తిరిగి ప్రయాణం. ఈరోజు యాక్చువల్గా నైట్ గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నాను కానీ నైట్ గిరి ప్రదక్షిణ చేశానంటే రేపు నేను స్కంద విరూపాక్ష వెళ్ళలేను. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నేను బెంగళూరు 5 గంటలు నేనే డ్రైవ్ చేయాలి. కాబట్టి ఇంత నడిచి మళ్ళీ ఆ కొండెక్కి నడిచి మళ్ళీ డ్రైవింగ్ అంటే నాకు చాలా కష్టమవుతుంది. వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తే ఓకే, బట్ నేనే చెయ్యాలి. కాబట్టి మొత్తం రాత్రి నిద్ర లేకుండా గిరి ప్రదక్షిణ చేసి రేపు గిరి ప్రదక్షిణ ఇంకోసారి చేస్తాను. అగ్నిలింగ మహాదర్శనం చేసుకొని అభిషేకం కూడా చేసుకొని వెళ్తాను. అరుణాచల శివ.